ఫస్ట్ జనరల్గా ఏ ఫంక్షన్లో ఇలా మాట్లాడాలనిపిస్తుంది కదండి, ఈ ఫంక్షన్లో మట్టికి ఇలా మాట్లాడాలనిపిస్తుంది. అంటే వేరే రకంగా అర్థం చేసుకోవద్దండి, టైటిల్ అంత స్ట్రైకింగ్గా ఉంది, ఆయన స్టిల్స్ అంత బేభత్సంగా ఉన్నాయి. సెవెంత్ సెన్స్లో మురుగదాస్ గారు మీ ఇంటెలిజెన్స్ చాలా కనపడుతుంది. అండ్ ఎవరికైనా ఎనీ హ్యూమన్కి అంటారు నోరు అబద్ధం చెప్తున్న కళ్ళు చూస్తే నిజం తెలిసిపోద్దని, అలా ఆర్టిస్ట్కి ఎవరికైనా కళ్ళు ముఖ్యం అండి. సూర్య గారు కళ్ళు చూస్తే ఆ ట్రూ ఫీలింగ్ వస్తుందండి. అందరం టైటిల్ చూస్తాం కదా, ఈ టైటిల్లో వెరైటీ ఏంటంటే టైటిల్ కూడా అందరినీ చూస్తుంది, 2 కళ్ళు ఉన్నాయి అందులో కూడా. అండ్ సూర్య గారి సినిమా ప్రతి సినిమా చూశానండి, యావరేజ్ సినిమా, సూపర్ హిట్ సినిమా, ఏ సినిమా అయినా నేను ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటే ఆయన నన్ను మోసం చేస్తున్న ఫీలింగ్ ఎక్కడ నాకు ఎప్పుడు కనపడలేదండి. చాలా జెన్యున్గా యాక్ట్ చేస్తున్న ఫీలింగ్ కనిపించింది. అట్ ద సేమ్ టైం నేను ఈ మధ్యన కొంచెం లావు తగ్గడానికి చాలా ఇన్స్పిరేషన్స్లో నాకు సూర్య గారు కూడా ఒకళ్ళు ఫోన్లో కూడా ఫోటో ఉందండి. ఈ 7th సెన్స్ సినిమా 7 ఇయర్స్ లోపు పిల్లలు, అంటే 7 months పిల్లల కాడి నుంచి 70 years దాటి ఉన్న పెద్దోళ్ళ వరకు అందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందరూ చూసే సినిమాగా ఉంటుంది. అందరూ వచ్చి చూస్తారు. మా సుబ్బు గారికి 7 films చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుందో అంత ప్రాఫిట్ రావాలని కోరుకుంటున్నానండి. ఇందులో నటించిన నటీనటులందరికీ కూడా అలాగే ఆ 7 above పేరే రావాలని కోరుకుంటున్నాను. బెల్లంకొండ సురేష్ గారు మీరేం ఫీల్ అవుతారు, 2 సినిమాలు మిస్ అయ్యారు. నెక్స్ట్ 8th సెన్స్ మీరే ప్రొడ్యూసర్, ఆయన డైరెక్టర్. కంగారు పడకండి, నేను హీరో కాదు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ అండి, ఆల్ ది బెస్ట్. శృతి హాసన్ గారు ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ సూర్య గారు, ఆల్ ది బెస్ట్ ముద్దాస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా 7th సెన్స్ గురించి తెలుగులో, తమిళ్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చిన మురుగదాస్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సూర్య గారి గురించి ఏం చెప్పకర్లేదు. సూర్య గారి హార్డ్ వర్క్, టాలెంట్, పాపులారిటీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ శ్రీ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా 7th సెన్స్ పెద్ద సినిమా కావాలని, పెద్ద సక్సెస్ కావాలని కోరుకనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గజనీ తర్వాత చాలా రోజు తర్వాత మీ అందరి కలవడానికి చాలా సంతోషంగా ఉంది. గజనీ తర్వాత నేను సూర్య కాంబినేషన్ చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. సో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ చేయాలని నియర్లీ 8 months చాలా రీసెర్చ్ చేసి రీరైట్ చేసి ఈ స్క్రిప్ట్ ఫినిష్ చేశాను. డెఫినెట్గా గజనీతో కంపేర్ చేస్తే గజనీ కంటే 4-5 times బెటర్గా వచ్చింది. ఈ ఫిల్మ్లో మెయిన్ థీమ్ ఏంటంటే మనం ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చాం, తర్వాత ఇప్పుడు ఎలా అది మర్చిపోయాము, అదే మెయిన్ థీమ్. నియర్లీ బిగినింగ్ 10 minutes ఫస్ట్ 10 minutesకి మాత్రం మన నియర్లీ 10 crores స్పెండ్ చేస్తాము. అలానే క్లైమాక్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఒక కుంగ్ఫు ఫైట్ ఉంది. ఆ కుంగ్ఫు ఫైట్ డెఫినెట్గా ఒక న్యూ ఎక్స్పీరియన్స్గా ఉండేది మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ రమేష్ గారుకు, సీను గారుకు, సుకుమార్ గారుకు, రమేష్ గారుకు, సునీల్ గారుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ బెస్ట్ విషెస్. వి రియలీ నీడ్ ఇట్. బట్ whenever we come here, you all make us feel like we are one among you. That's a very special thing which I can never express with words. I also feel guilty. I'm not able to speak like Murugadas sir and Shruti and like my brother Karthi in pure Telugu. So I start my speech with that guilt. Yes, of course I have to start with Allu Arvind sir, because he created this big platform for us
in Telugu. I can't just start my speech without thanking him. Gajini has taken me a long way. Started in Tamil, Telugu, Hindi, and all over India. If they know me, it's because of Gajini, and thank you, Murugadas sir. When we got together, same Gajini team, when we got together to do another film, I was really excited. But also, Harris Jara sir kept saying, yeah, we are all together now, we are going to do another film. But you should always remember there's always a knife on your throat. It's not easy to surpass what wonders Gajini has created. Sir was, Ramesh Garu was telling of Gajini wonders. So every time when somebody speaks about Gajini, I feel threatened. I feel really scared. What will happen? What will happen next? Will we be able to create that magic? But I really have to thank Murugadas sir for the time and effort he has taken to create this script. When we all got together, we had, he always kept saying this, one ordinary hit, I don't know, we don't want to give a ordinary hit. Andariki, audience andariki, పెద్ద విజువల్ ట్రీట్ ఇవ్వండి, అందరూ పని చేస్తావు. ఇట్స్ నాట్ అ నార్మల్ ఫిల్మ్, వీ డోంట్ వాంట్ అ నార్మల్ హిట్ అట్ ఆల్. వీ హ్యావ్ టు make it memorable for all the audience. It's like a responsibility. We feel thankful for what you all have given us with Gajini. So we don't want to just come with a regular hit. This film should be memorable, spoken about, remembered for a very long time. I honestly think we all have given our best for this film. I was just discussing with Shruti how to term this film, how to tag this film. Is it a science fiction, thriller, medical thriller, or what? But I think everything is there. This is the only film I think we have pushed our cards. I have not done such a film before, and I can surely say in India I have not seen a film made like this. I think all credit goes to Murugadas sir for creating that on screen. Out of sheer pressure and we created something like this. I feel very proud I'm part of this film. Thank you, Murugadas sir, for having me in this film. I really thank you from bottom of my heart. I'm sure Gajini fans who all have seen Gajini will be very happy with whatever we have done here in this film. It was wonderful, it was magical to relive the 5th century. It was amazing to see those people worship this person. They call him Damo. All over the world, they call this person Damo. I don't want to say much about the character. We have other releases, audio release and a film release coming, so I don't want to talk much about the character. But I think it's like a blessing. Nobody else has tried this character, or nobody has brought this character to screen so far, and we feel really proud. We are the first one to bring this saint, bring this big person on screen. It is a very prestigious project, as Shruti said. So, very honored, sir. Thank you so much for having me in this project. I'm sure everybody will be happy with the final output. Please wait until Diwali. నా చిరకాల మిత్రుడు, అందాల రాముడు, ఈ స్టేట్కే పోల్ రంగడు, మా అన్న మర్యాద రామన్న, నేను అడగగానే తను షూటింగ్లో ఉండి కూడా ఎంతో టెన్షన్ పడి క్లైమాక్స్లో చేసినట్టుగా వచ్చి ఈరోజు ఈ సభకు ఇచ్చేసి ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు ముందుగా సునీల్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సినిమా మా హీరో సూర్య గారు శివపుత్రుడితో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనతి కాలంలోనే గజనీగా అవతరించి దుర్మార్గుల పాలిట ఇముడై ఈరోజు ఇప్పటివరకు ఎవడు చూడని అవతారంగా అవతరించడానికి మీ ముందుకు వస్తున్న హీరో సూర్య గారికి 7th సెన్స్ సినిమా తన బిగ్గెస్ట్ కెరియర్లోనే ఒక కోహినూర్ వజ్రం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ మురుగదాస్ గారు నిండు సందమామలాగా ఎప్పుడూ నిర్మలంగానే ఉంటూ తన రికార్డ్స్తో కోలీవుడ్ను కొల్లగొట్టు గజనీ స్టాలిన్తో టాలీవుడ్లో తన వైపుకు తిప్పుకొని బాలీవుడ్లో కూడా గజనీ అనే బాణం వేశారు. ఆ గజనీ బాలీవుడ్ సినీ చరిత్రలోనే రికార్డులన్నీ తిరగరాసి ఈరోజు కూడా
బాలీవుడ్ బరిలో దిగ్విజేతగా నిలబడిన మా మోగదాస్ గారికి ఈ సెవెంత్ సెన్స్ సినిమా సెవెంత్ వండర్లు సృష్టిస్తాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.